ఈ మధ్య ఫన్ బకెట్ భార్గవ్ తల్లి తుది శ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఫన్ బకెట్ భార్గవ్ పైన ఇప్పుడు కొన్ని వేల కమెంట్సే వైరల్ అవుతున్నాయి. ఫన్ బకెట్ భార్గవ్ కోసం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన కామెడీ వీడియోస్‌తో చాలా మంచి నేమ్‌నైతే సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే పేరొచ్చిందో, సినిమాల్లో అవకాశం వచ్చిందో, డబ్బును చూశాడో ఆయనకు గర్వం పెరిగింది. ఒకే తప్పుతో ఆయనకు పడిన శిక్షకు వెనక్కి తిరిగి చూసుకోకుండా జీవితమే సర్వనాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫన్ బకెట్ భార్గవ్ చాలా పెద్ద సెలబ్రిటీస్‌ని కలవడం, సినిమాల్లో నటించడంతో అహంకారం పెరిగింది. దానితో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అయితే ఫన్ బకెట్ భార్గవ్ కామెడీ వీడియోస్‌తో ఫన్ బకెట్ అనే యూట్యూబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత టిక్‌టాక్ వీడియోస్ చేస్తూ తక్కువ టైంలోనే మిలియన్ ఫాలోవర్స్‌ని కూడా సంపాదించుకున్నాడు. మొదట్లో కెరియర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నా సరే, టిక్‌టాక్ వచ్చిన తర్వాత మాత్రం భార్గవ్ కెరియర్ పూర్తిగా టర్న్ అయిందని చెప్పాలి. ఇక డబ్బు చూశాడు. దానితో పాటు అవకాశాలు కూడా వెంటపడుతూ ఉంటే వరుసగా సినిమాల్లో కూడా నటించాడు. అంతే. ఇంకా ఎప్పుడైతే ఆయనకంటూ ఇక న్యూస్ పేపర్‌లో కూడా పేరు రావడం, ఈ తండ్రి ఏదైతే సినిమా థియేటర్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడో, అదే థియేటర్‌లో ఫన్ బకెట్ భార్గవ్ నటించిన సినిమా రావడంతో ఆయన పేరు ఎక్కడికో వెళ్ళిపోయిందనే గర్వం ఆయనకు ఎక్కువైంది. ఆయనతో నటించాలి అనుకునే చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేయటం, ఇక సోషల్ మీడియా ద్వారా ఇక వీడియోల్లో అవకాశం ఇస్తానంటూ వాళ్ళతో పిచ్చి పిచ్చి పనులు చేయటం ఇప్పుడు కెరియర్ నాశనమైపోయింది. అయితే తాజాగా తల్లి తుదిశ్వాస విడవడంతో జైలుకు వెళ్లిన ఫన్ బకెట్ భార్గవ్‌ను కొన్ని రోజుల పాటు బయటికి తీసుకొని వచ్చారు పోలీసుల అనుమతితో మాత్రమే. అయితే పోలీసులు కూడా ఫన్ బకెట్ భార్గవ్ ఏదైతే తల్లికి సంబంధించిన పనులున్నాయో అవన్నీ పూర్తయ్యే వరకు పోలీసులు తన వెంటే ఉంటూ ఫన్ బకెట్ భార్గవ్‌ని అంత్యక్రియల వరకు అక్కడ ఉండేటట్టుగా చేశారు. అయితే ఫన్ బకెట్ భార్గవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి చనిపోయినట్టుగా అనారోగ్యంతో పోస్టులైతే పెట్టారు. ఇంక ఫన్ బకెట్ భార్గవ్ జైలుకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు కూడా చాలామంది సూటిపోటి మాటలతో వేధించడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో ఎవరైనా తప్పు చేస్తే దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల పైన ఉంటుంది. సో, ఫన్ బకెట్ భార్గవ్ చేసిన తప్పుకి తల్లిదండ్రులు ఆ బాధల్ని అనుభవించాల్సి వచ్చింది. ఫన్ బకెట్ భార్గవ్ కెరియర్‌లో సెట్ అయినప్పుడు కూడా తన తల్లికి అనారోగ్య సమస్యలున్నాయని కొన్ని దగ్గర చెప్పడం జరిగింది. అయితే తన తల్లి అనారోగ్య సమస్యలతో చనిపోవడం వల్ల ఇప్పుడు చాలామంది ఫన్ బకెట్ భార్గవ్ వల్లనే ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయింది అనే కామెంట్స్ చేయడంతో పాటు డబ్బును చూసి చాలా బలుపు ఎక్కువైంది. ఫన్ బకెట్ భార్గవ్ జైలుకు వెళ్ళక ముందు సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూ వీడియోస్ చూస్తే వాటిలో ఆ అబ్బాయి మాట్లాడిన బలుపు మాటలు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల చాలామంది పాపం అనుకుంటున్నారు. కానీ ఫన్ బకెట్ భార్గవ్‌కి ఒక్కసారిగా సక్సెస్ వచ్చేసరికి ఆయనకు నెత్తిన కళ్ళెక్కాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాలామంది డబ్బు చూసి, గర్వం చూసి సక్సెస్ అయిపోయిన తరువాత నేనేదైనా చేయగలుగుతాను అనుకుంటే అది పిచ్చిదితనమే అవుతుంది అంటూ చాలామంది కమెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది చట్టం అందరికీ ఒకేలాగా పనిచేయొద్దు. డబ్బున్న వాళ్ళకి ఒకలా, డబ్బు లేని వాళ్ళకి ఒకలా పనిచేస్తుంది అంటూ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సరే ఫన్ బకెట్ భార్గవ్ ఇంక జీవితం మొత్తం అంటే 20 ఏళ్ల జైలు శిక్ష అంటే తన జీవితం మొత్తం అక్కడే గడిచిపోతుంది. బయటకు వచ్చిన తరువాత తనతో పాటు ఉండడానికి తల్లి కూడా లేదు. ఇక తన జీవితంలో ఇంకా పెద్ద శిక్ష పడాల్సింది ఏదీ లేదని చెప్పుకోవాలి. చేసిన ఒక్క తప్పుకి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. మరి పబ్లిక్ పెట్టే కమెంట్స్‌పై మీ ఫీలింగ్